అంటే అది మరి వారి జీవితంలోనే ఒక ప్రతిబింబంగా భావించవచ్చని తెలియజేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా. ఈరోజు సాయి శివాని వెల్ఫేర్ అండ్ కల్చరల్ సొసైటీ 24వ వార్షికోత్సవాన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులందరూ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రాజకీయ నాయకులు అయితేనేమి, ఇంకా సాంఘిక పరంగా కానీ అందరు అతిథులు ఇందులో పాల్గొన్నారు. కళాకారులు దీంట్లో బతుకమ్మ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. ఈరోజు బతుకమ్మ 2వ రోజు కాబట్టి బతుకమ్మ 2వ రోజు కూడా చాలా గొప్పగా జరుపుతారు. సీనియర్ కళాకారుల పక్షాన బతుకమ్మని కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. అలాగే మా లయన్స్ మిత్రులందరూ కూడా మా డిస్ట్రిక్ట్ బతుకమ్మ ప్రోగ్రామ్ దాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. కళాకారుల తరఫున అందరి తరఫున మహిళలందరికీ ఈరోజు మా సాయి శివాని వెల్ఫేర్ సొసైటీ నుండి 111 మంది మహిళలకి వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా గొప్పగా ఉంది. ఈరోజు వావ్ అవార్డ్స్ వరంగల్లో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది విక్రమాలకు ఈరోజు వావ్ అవార్డ్స్ ఇవ్వడం అనేది మేము చేసుకునేదో పుణ్యంలో. సో ఒక వరంగల్ వాసిగా నేను ఈ సంవత్సరంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అవార్డు ఆనందంగా ఉంది. ఈ అవార్డ్స్కి వచ్చిన పెద్దలకి అండ్ పాల్గొన్నటువంటి మహిళలకి ప్రతిభావంతులకి అందరికీ కూడా నా వంతుగా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రవాణా కళా పోషకులు ఉంటేనే కళలు మనకు సమాజానికి తెలియాలి. మీరు కూడా కళ 64 కళలో మీడియా కూడా ఒక కళ, అవునా కాదా? మనందరము ఓరుగల్లు ప్రతిష్టను, ఎందుకంటే కళలకు కానైతే ఓరుగల్లు ప్రతిష్టను మనందరం శ్రమించి ప్రపంచానికి తెలియజేసేలాగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.